భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐబి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, మరో వ్యక్తి కార్తిక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వై రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 19వ తేదీన బుర్గంపాడి నుండి భద్రాచలం వైపుగా మోరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్ కి తీసుకొచ్చామని తెలిపారు. ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు 30,000 డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి 20,000 ఇవ్వాలని ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుండి 20,000 లంచం ఫోన్ పే చేయించినట్లు తెలిపారు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. లేదా నేను చేయను. ఓకే, నో ఇష్యూ. చేయమా. నేనేం చేస్తాను.